ఇక్కడ చూడండి గైస్, ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేసిన ర్యాంకింగ్ ఎలా చేస్తుందో చూడండి. సో ర్యాంకింగ్ చూడండి, ర్యాంకింగ్ ఎలా చేస్తుంది చూడండి. ర్యాంకింగ్ ఫస్ట్ లో ఉంది. సో ఇట్లా ర్యాంకింగ్ చేస్తుంది, అంటే బాణం కొడుతూ పైన చూపిస్తుంది చూడండి. సో మనకి ఇక్కడ ర్యాంకింగ్ ఎలా చేస్తున్నా అనేది, నేనైతే కీవర్డ్స్ వాడాను, ట్యాగ్స్ వాడాను కదా, ఆ ట్యాగ్స్ నేను చేంజ్ చేసిన అనమాట. ఆ ట్యాగ్స్ చేంజ్ చేసిన కాబట్టి నాకు వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నాకు వ్యూస్ ఎలా వచ్చినాయి చూడండి, 2.2K వ్యూస్ వచ్చినాయి. 9.4% ఇంప్రెషన్ క్లిక్ అవుట్ రేట్ ఉంది. అండ్ అవరేజ్ వ్యూ దృశ్యం ఎంత ఉంది, 2 minutes 45 seconds ఉందన్నమాట. సో ఆ ట్యాగ్స్ నేను చేంజ్ చేసిన, ఆ ట్యాగ్స్ చేంజ్ చేసిన కాబట్టి నాకు వ్యూస్ అయితే వచ్చినాయి చూడండి. పైన చూడండి, అండ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ 296 వ్యూస్, అంటే 12 hours లో 296 వ్యూస్ వచ్చాయి. దీన్ని కూడా సో ట్యాగ్స్ అది చేంజ్ చేసిన. సో నేనేం చేసిన అంటే 3 hours తర్వాత ట్యాగ్స్ అనేది చేంజ్ చేసిన. అది వర్తిస్తలేవని నేనేం చేసిన అంటే 3 hours తర్వాత ట్యాగ్స్ అనేది చేంజ్ చేసిన. ఎలా చేంజ్ చేసినా, ఏం చేంజ్ చేసినా అది వీడియోలో మొత్తం చెప్తానమాట. సో ఇక్కడ చూడండి, నాకు ఎంత ఉంది, 2 minutes 50 seconds అయితే అది ఉందన్నమాట. 2 minutes 50 seconds అయితే వీడియో డ్యూరేషన్ ఉంది అనమాట. సో అట్లా బాగుంది. అండ్ ర్యాంకింగ్ బై వ్యూస్ రేట్ ఎంత ఉంది, 7 లో ఉంది. 7 లో ఉంది, ఓకే బాగుంది. అండ్ ఈ రోజు అంటే టుడే అనమాట, ఈ రోజు అయితే బాగుంటాయి అనమాట. చూడండి, నేను వీడియో వెళ్ళి చూడండి, అండ్ వ్యూస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అండ్ చూడండి, 9.9% అయితే ఇంప్రెసివ్ క్లిక్ అవుట్ ఉంది, బాగుంది, అది కూడా బాగుంది. సో నేను ఏం చేసిన అంటే 3 hours తర్వాత ట్యాగ్స్ అనేది చేంజ్ చేసిన. ఎలా చేంజ్ చేసినా చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఈ వీడియోలో వెళ్ళిపోతా చూడండి, ఈ వీడియోలో వెళ్ళిపోతా చూడండి, చూపిస్తాను. ఈ వీడియోలో వెళ్ళిన తర్వాత చూడండి, పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతాను. పెన్సిల్ గుర్తులు వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ, సో ఇక్కడ మనకు డౌన్ లో ట్యాగ్స్ మోర్ ఉంటుంది. సో ఇక్కడ చూపిస్తా చూడండి, ఈ ట్యాగ్స్ అనేది చేంజ్ చేసిన, ఈ ట్యాగ్స్ అంటారు అనమాట. సో ఇప్పుడు చూపించాను కదా, ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో ఎలా వర్క్ చేస్తాయని అది కూడా చూపిస్తాను. నేను ఏం చేస్తాను అంటే వీడియోకి యూజ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ వీడియోకి యూజ్ చేసిన కాబట్టి మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఎలా యూజ్ చేయాలని మొత్తం చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి, నేనైతే సో నా ఛానల్ అయితే వచ్చింది. సో ఇది బూస్ట్ అంటుంది, ఇది తీసేద్దాం. సో ఇప్పుడు మనకు టుడే ఉంది, జనరేట్ ఉంది, ఆప్టిమైజ్ ఉంది, కీవర్డ్స్ ఉంది, ఐడియాస్ ఉంది. సో మనకి ఇక్కడ డౌన్ లో చూడండి. సో ఇక్కడ మనకు ఆప్టిమైజ్ కావాలి, ఆప్టిమైజ్ ఓకే వేస్తే కాదు ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏదైతే ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశానో, ఎస్టర్డే కదా 2 days ఎస్టర్డే అనమాట. సో దీనికి ఓకే వేస్తా చూడండి. ఓకే వేస్తే కాదు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ట్యాగ్స్ వస్తాయి, ఇక్కడ వస్తాయి చూడండి. సో ట్యాగ్స్ ఇక్కడ డీటెయిల్ వస్తుంది చూడండి. సో మనకి SEO ర్యాంకింగ్ ఎలా చేస్తుంది అది చూపిస్తుంది. జస్ట్ ఫ్యూ మినిట్ లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 25 వచ్చింది. సో అంతైతే వచ్చింది. సో నాకు ర్యాంకింగ్ చేస్తుంది, బాగుంది. సో ఇక్కడ చూడండి, డీటెయిల్స్ వెళ్ళిపోతాను. సో డీటెయిల్స్ వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి గాయస్, హౌ టు గెట్ వాచ్ టైమ్ ఆన్ యూట్యూబ్. ఈ ర్యాంకింగ్ ఎలా చేస్తుంది చూడండి. సో 48 ఇది చేస్తుంది, అండ్ ఇది 57 చేస్తుంది, అండ్ 33 చేస్తుంది. గ్రీన్ సిగ్నల్ లో ఉంది అనమాట, బాగుంది. తక్కువ ఉంటే కూడా బాగుంది, అది వర్క్ చేస్తుంది. సో ఈ రెండు వర్క్ చేస్తలేవు, మళ్ళీ వర్క్ చేస్తలేవు అనమాట. చేంజ్ చేసినా కానీ వర్క్ చేస్తలేవు అనమాట. సో ఇంకా కింద చూడండి, సో కింద చూడండి, ఇవన్నీ వర్క్ చేస్తున్నాయి అనమాట. సో మళ్ళీ కావాలంటే రికమెండ్ లో తీసుకోవచ్చు అనమాట. సో ఎలా తీసుకోవాలి అండ్ ట్యాగ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి అది కూడా చెప్తాను అనమాట. సో ఇక్కడ నుంచి బ్యాక్ వస్తాను, చూపించాను కదా. సో ఏ వీడియోకి వ్యూస్ వస్తలేవు ఆ వీడియోకి సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వైటిష్ లో వెళ్ళిపోతా చూడండి. వైటిష్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ సింప్లీ ఏదో ఒక వీడియోకి వ్యూస్ రాలి, నేను కంటెంట్ లో వెళ్ళిపోతా చూడండి. కంటెంట్ లో వెళ్ళిపోతే కాదు ఇక్కడ రివ్యూ వాళ్ళకి వెళ్ళిపోతాను. వివిఆర్కి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ, అండ్ ఇక్కడ చూడండి వస్తలేదు, కొద్దిగా ఫ్యూ మినిట్స్ లో వచ్చేస్తుంది. కొద్దిగా నెట్వర్క్ స్లో ఉంది అనిపిస్తుంది, వైఫై కనెక్షన్ అయితే స్లో ఉంది. సో అట్లా స్లోగా ఉంది, అండ్ కొద్దిగా ఫ్యూ మినిట్స్ లో వచ్చేస్తుంది అండ్ అనుకుంటున్నా. సో వచ్చేసింది, అట్లా బహుశా లేట్ అవుతుంది. సో అండ్ వీడియో కూడా లెంత్ అవుతుంది అనమాట. అండ్ ఇక చూడండి, ఏది వీడియో వ్యూస్ రాలేదు, ఇది చూడండి యూట్యూబ్ కొత్త రూల్స్ అనేది ఇది ఒకటి. సో నాకు వ్యూస్ రాలేదు చూడండి, 542 అయితే వ్యూస్ వచ్చినాయి అనమాట. 542 వ్యూస్ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేద్దాం, దాన్ని కీవర్డ్స్ ని అండ్ ట్యాగ్స్ ని చేంజ్ చేద్దాం. ట్యాగ్స్ ఎలా చేంజ్ చేయాలి చూపిస్తాను. సో గాయస్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సో ఇప్పుడు నేను అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. ఇప్పుడు నేను ఎలాకి వెళ్ళిపోతాను, వీడియోకి వెళ్ళిపోతా చూడండి. వీడియోకి వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ, ఇప్పుడు చూడండి యూట్యూబ్ కొత్త రూల్స్ ఉందిగా, దీనికి ఓకే వేస్తా చూడండి. ఓకే వేస్తే గాయస్ ఇక్కడ, సో ఇప్పుడు డీటెయిల్స్ లో వెళ్ళిపోతా చూడండి. డీటెయిల్స్ లో వెళ్ళిపోతే చూడండి, సో మనకి ఇక్కడ లైక్ ఇది చూడండి. సో వర్తిస్తలేవు, కొన్ని వర్తిస్తలేవు కాబట్టి మనం ఏం చేద్దామంటే, సో దీని ఇప్పుడు టైటిల్ ఏంటి, టైటిల్ చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూసుకున్న తర్వాతనే స్పాన్సర్షిప్ చేస్తే ఛానల్ గోవింద్ అంటే లైక్ ఇది పెట్టినా అనమాట. సో దాన్ని అక్కడ మనం సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేయాలో ఇప్పుడు చూపిస్తుంది చూడండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ వీడియో లెంత్ చేస్తలేను, ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో ఎవరైనా కొత్తగా వస్తున్నారు అనుకోండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లైక్ ఇచ్చిండ్రు అనుకోండి, ఈ వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట. కొంత ఆడియన్స్ కు తెలుస్తుంది, అండ్ ట్యాక్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్ ఉంటాయన్నమాట. సో ట్యాక్స్ పెట్టిన తర్వాత, సో 3 hours తర్వాత ట్యాక్స్ పెట్టిన తర్వాత వాళ్ళ వీడియో బూస్ట్ అవుతాయి అనమాట. సో వైరల్ అవుతాయి అనమాట. సో లైక్ ఇచ్చుకోండి, లైక్ ఇస్తేనే మన ఛానల్ అండ్ మన వీడియో అనేది వైరల్ అవుతుంది. వైరల్ కాకుంటే నా కోసం వైరల్ కాదు కదా, సో మీకు కూడా అంటే ఆడియన్స్ కి రీచ్ కావాలి కదా. సో అట్లా లైక్ చేస్తే రీచ్ అవుతాయి అనమాట. మీ ఇష్టం, ఇస్తే ఇవ్వండి లేకుంటే లేదు. నేను రిక్వెస్ట్ కోరుకుంటున్నాను అనమాట, మీ తరఫు నుండి రిక్వెస్ట్ కోరుకుంటున్నాను అనమాట. సో లైక్ ఒకటి ఇచ్చుకోండి.
మీకు ఛానల్ అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేసుకోవడం మర్చిపోకండి, మీ ఇష్టం అండి. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్, ఇక్కడ సింపుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే, సో ఇప్పుడు సర్చ్ బార్లో సర్చ్ ఏం చేస్తానంటే ర్యాపిడ్ ట్యాగ్ ఉంది కదా, ఈ ర్యాపిడ్ ట్యాగ్ ఆల్రెడీ సర్చ్ చేసిన మీకు చూపించడానికి చెప్తున్నా అనమాట. ర్యాపిడ్ ట్యాగ్ ఒకేస్తుంది. సో మనకి ఇక్కడ ర్యాపిడ్ ట్యాగ్ అయితే వచ్చింది, ఫస్ట్ ఉంది సెలెక్ట్ చేస్తుంది. అందరికి తెలిసిన విషయమే, ర్యాపిడ్ ట్యాగ్ ఎలా యూజ్ చేయాలని తెలిసిన విషయమే. సింపుల్లీ ఇప్పుడు ఏం చేద్దామంటే, సో అదేంటి, సో స్పాన్సర్షిప్ చేస్తే ఛానల్ గోవింద లైక్ ఏదైనా సర్చ్ చేద్దాం. సో వస్తా లేదాం, ఇక్కడ నేను రైడ్ చేశాను, స్పాన్సర్షిప్ చేస్తే ఛానల్ గోవింద అని రైడ్ చేశాను. సో ఇక్కడ ఓకే వస్తుంది ఒకటి, వస్తా లేదో కీవర్డ్స్ వస్తాయి లేదో చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి, సో జస్ట్ వెయిట్ వచ్చినాయి చూడండి. ఏమేమి వచ్చినాయంటే చూడండి, గోవింద మూవీ, గోవింద ఇలా అన్ని వచ్చినాయి అనమాట. జై జవాన్, గోవింద పార్క్ ఇవన్నీ వచ్చినాయి. చేస్తే డే, కోల్కతా వినాయక్ చూస్తే వినాయక్, ఇవన్నీ ఇట్లా వచ్చినాయి అనమాట. దీనికి స్పాన్సర్షిప్ చేస్తే మనం ఛానల్ గోవింద ఇలా పెట్టాం కదా. సో మనకి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మనం ఇలా సర్చ్ ఏం చేయాలంటే, సో ఇప్పుడు చూడండి తీసేద్దాం, ఇది తీసేద్దాం, ఇక మనకు వర్తిస్తలేవు, అది మనకు వేరే వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు మనకు యూట్యూబ్ న్యూ అప్డేట్ అది ఒక సర్చ్ చేద్దాం, యూట్యూబ్ న్యూ అప్డేట్ అంతే సర్చ్ చేద్దాం. చూడండి అప్డేట్ సర్చ్ చేస్తే వస్తాయి చూద్దాం. ఇక్కడ సర్చ్ చేస్తా చూడండి, సో సర్చ్ చేస్తే వచ్చేసిందా యూట్యూబ్ న్యూ అప్డేట్, ఇవన్నీ వచ్చేసినాయి చూడండి. సో ఇవన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఇవన్నీ కాపీ చేసుకున్నాం. సో యూట్యూబ్ న్యూ అప్డేట్ అంటే యూట్యూబ్ కొత్తగా అప్డేట్ తెచ్చింది కాబట్టి దాన్ని మనం స్పాన్సర్షిప్ తీసుకున్నాం కాబట్టి మీ ఛానల్ ఎలా పడితే అలా పెడితే ఈ ఛానల్ అనేది గోవింద అయితే మనం పెట్టినాం కదా. సో మనం షార్ట్ ఫామ్ లో మనం అనుకోవాలంటే ఏమనుకోవాలా, యూట్యూబ్ న్యూ అప్డేట్ తెచ్చింది కాబట్టి దాన్ని మనం షార్ట్ ఫామ్ లో తీసుకుంటున్నాం అన్నమాట. సో ఇప్పుడు యూట్యూబ్ న్యూ అప్డేట్ తెచ్చింది కాబట్టి మనం స్పాన్సర్షిప్ తీసుకున్న వాళ్ళు ఛానల్ గోవింద పెట్టాను కదా. సో అట్లా అనమాట. ఇవి ఏం చేస్తారంటే గాయస్, ఇప్పుడు ఇవన్నీ కాపీ చేసుకోండి. ఇవన్నీ కాపీ చేసుకున్న తర్వాత లేదా కాపీ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఏమన్నా చేసుకోండి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు న్యూ ట్యాబ్ ఓపెన్ చేస్తుంది చూడండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి గాయస్, ఇక్కడ సో ఈ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే, సో YTStore.com లాగిన్ కొక్కేసుకోండి. ఇక్కడ లాగిన్ కొక్కేసుకోండి. సింపుల్లీ సో మీకు చూపించడానికి చెప్తున్నాను అనమాట. సో మీకు చేసుకోవాలంటే చేసుకోండి, మీ ఇష్టం అండి. స్కిప్ చేస్తే స్కిప్ చేయండి. మీకు వ్యూస్ రాకుంటే ఇలా ట్రై చేయండి. 3 hours తర్వాత ట్యాగ్స్ రిపీట్ అండ్ పెట్టండి అనమాట. ర్యాపిడ్ ట్యాబ్ లో వెళ్ళి సో ఒక ట్యాగ్స్ తీసుకొని సో ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో మీకు వ్యూస్ రాకుంటే, వ్యూస్ వస్తే అలాగే ఉంచండి, మళ్ళీ అది చేంజ్ చేయకండి, అదొకటి ఇంపార్టెంట్ అనమాట. సో మర్చిపోకండి. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోతాను. సో కంటెంట్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింపుల్లీ ఇప్పుడు ఏం చేస్తానంటే గాయస్ ఇక్కడ చూడండి, సో ఏదైతే వీడియోకి వ్యూస్ రాలేవో ఇప్పుడు నేను చూపించడానికి చెప్తున్నా, నేను చేంజ్ చేస్తలేను, ఓన్లీ చూపించడానికి చెప్తున్నా అనమాట. ఇప్పుడు స్పాన్సర్షిప్ చేస్తే చాలా గోవిందానికి దీనికి ఓకేగా. సో ఇప్పుడు దీనికి వర్తిస్తలేవు. ఇప్పుడు ఏం చేస్తానంటే అలా పేస్ట్ చేయాలని చెప్తున్నాను అనమాట. సో మీరు ఎలా చేసినా ఓకే అనమాట. సో ఇప్పుడు చూడండి, సో నేను కిందికి వెళ్తాను, జస్ట్ జూమ్ అవుట్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ షోమోర్ ఉంది, ఇక్కడ ఓకేస్తాను. షోమోర్ ఓకేస్తే కాదు ఇక్కడ కింద చూడండి, సో ఈ ట్యాక్స్ అనేది మనకు వర్తిస్తలేవు, ఇంతే అనమాట, వేరే ఏం లేదు. సో ఇవన్నీ వర్తిస్తలేవు కాబట్టి ఇక్కడ ఇంటు ఉంది చూడండి, ఈ ఇంటుకు ఒకేస్తే మనకు అవన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఫ్రెష్ ట్యాక్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసేసి ఆయన ఇక్కడ సేవ్ చేయండి. ఎక్కడ సేవ్ చేస్తారు, ఇక్కడ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ ఉంది, ఈ సేవ్ చేయండి. సింప్లీ సేవ్ చేసేయండి, మీ ట్యాక్స్ అనేది వర్తిస్తాయి. అండ్ అలా చూసుకోండి. అలా ట్యాక్స్ పెట్టిన తర్వాత జస్ట్ అన్లిస్ట్ లో పెట్టి జస్ట్ 5 minutes వెయిట్ చేయండి. 5 minutes వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసిన తర్వాత చూడండి వ్యూస్ అయితే 100 to 100% వస్తాయి అనమాట. ఇదే అన్నమాట. మీరు ట్యాక్స్ చేంజ్ చేసుకోండి, ఎలా పడితే అలా ట్యాక్స్ పెట్టకండి. సో ట్యాక్స్ అనేది ర్యాపిడ్ లో వెళ్ళి చూడండి, అక్కడ నుండి ట్యాక్స్ తీసుకోండి, ఫ్రీ అన్నమాట, ఏం పర్వాలేదు, కాపీరైట్ రాదు, స్ట్రైక్ రాదు, ఏం రాదు. సో అక్కడ నుండి ట్యాక్స్ తీసుకోండి. అండ్ మీరు యూట్యూబ్లో అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, సో ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ పేస్ట్ చేయండి అండ్ సేవ్ చేసేయండి. జస్ట్ అన్లిస్ట్లో పెట్టి మళ్ళీ పబ్లిక్ చేయండి. పబ్లిక్ చేసిన తర్వాత చూడండి ఎలా వ్యూస్ వస్తాయో చూడండి అనమాట. సో అదనమాట. సో మీ ఛానల్కి బూస్ట్ అంటారా ఏమంటారా మీరు చూసుకోండి అనమాట. సో మీకు వ్యూస్ రాకుంటే ఇలా ట్రై చేయండి, కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది, ఇలా ట్రై చేయండి అనమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థం కూడా. సో ఇలా ఇంతవరకు వీడియో చూసింది అనుకుంటున్నా, ఒక లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి. ఓకే, లైక్ ఇచ్చుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి, కామెంట్ బ్యాడ్ చేస్తారా అండ్ మంచిగా చేస్తారా మీ ఇష్టం అండి. కామెంట్ చేసడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్.